అలానే విశేషం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా ఒక క్లారిటీ వచ్చేసింది. బీజేపీలో అంతర్గత రాజ్యాంగం అంటూ ఒకటి లేదు. 75 సంవత్సరాలు వచ్చినంత మాత్రాన ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలి అనేది లేదు అనేటువంటి క్లారిటీ వచ్చేసింది. దీనికి మద్దతుగా నిశాంత్ దూబే అనేటువంటి బీజేపీ నేత ఈయన నరేంద్ర మోడీ గారు 4వ సారి కూడా పీఎం అవుతారు అని చెప్పారు. అంటే 2029లో మళ్ళీ రావాలి ఎలక్షన్స్. అప్పటికి 78 సంవత్సరాలు, అంటే 80కి దాదాపుగా దగ్గరలో ఉంటారు నరేంద్ర మోడీ గారు. అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రధాని 4వ సారి అవుతారు అనేది నిశాంత్ దూబే గారు చెప్తున్నారు. బీజేపీలో ఉండేటువంటి లీడర్లు ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు, కానీ బట్ ఇండైరెక్ట్గా అందరూ అంగీకరించారు. ఎలా అంగీకరించారు అంటే, నరేంద్ర మోడీ గారు బర్త్డే సందర్భంగా అనేక మంది విషెస్ తెలియజేశారు. కొంతమంది ట్విట్టర్ వేదికగా, కొంతమంది సోషల్ మీడియాలో వేదికగా, మరి కొంతమంది డైరెక్ట్గా కలిసి, ఇంకొక మంది ఫోన్లో, ఇట్లా రకరకాలుగా సపోర్ట్ చేశారు. ఆయన్ని సపోర్ట్ చేసి ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేశారు. చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఎవరు కూడా ఈ అంతర్గత రాజ్యాంగం గురించి ప్రస్తావించలేదు. అంటే వాళ్ళందరూ కూడా అంగీకరించినట్టే. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ, లేదా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, లేదా బీజేపీ పార్లమెంటు బోర్డులో ఉండేటువంటి మెంబర్స్ కానీ, వీళ్ళందరూ ఆమోదించినట్టే భావించాలి మనం. కాబట్టి నో రిటైర్మెంట్ నరేంద్ర మోడీ గారికి. రీసెంట్ వరకు ఏమనుకున్నారంటే 95% మంది ఏమనుకున్నారంటే, బీజేపీలో వాళ్ళు కానీ, బీజేపీ ఏతరులు కానీ ఎక్కువ మంది 75 సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతర్గత రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది కాబట్టి ఆయన దిగిపోతారు, ఆయన బదులుగా ఆయన ప్లేస్లో ఎవరు వస్తారు అనే దాని మీద రకరకాలుగా చర్చలు జరిగినాయి. నేషనల్ మీడియాలో, అలాగే రీజనల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ జాబితాలో గడ్కరీ పేరు వినిపించింది, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారి పేరు వినిపించింది, రాజ్నాథ్ సింగ్ గారి పేరు వినిపించింది, అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారి పేరు వినిపించింది. ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. ఒక సందర్భంలో అయితే నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ తోటి భేటీ అయిపోయారు. సో ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ చెప్పేసింది, నాగపూర్ వెళ్ళారు, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా వెళ్ళారు. సో అప్పుడు ఆర్ఎస్ఎస్ పిలిపించుకుంది, ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ చెప్పేసింది, ఆయన దిగిపోవడం ఖాయం అని చెప్పి రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన అన్నింటినీ మౌనంగా బరాయించారు. ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడలేదు ఆయన నరేంద్ర మోడీ గారు. కానీ విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. మహారాష్ట్రలో వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ప్రచారం చేశారు. కేజ్రీవాల్ ఆల్రెడీ దిగిపోతున్నారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి కేజ్రీవాల్ ప్రచారం చేశారు. ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ విధంగా అంటే, 75 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనేటువంటి అంతర్గత రాజ్యాంగాన్ని అద్వానీ గారి దగ్గర నుంచి వెంకయ్య నాయుడు గారి దగ్గర అమలు చేసింది ఆర్ఎస్ఎస్, బీజేపీ. సో ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీని వేరువేరుగా మనం చూడలేము. పైగా మరొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఈ 75 సంవత్సరాల విషయంలో మోహన్ భగవత్ గారు కూడా ఈ నెల 9వ తారీఖు ఆయన 75 సంవత్సరాలు నిండిపోయినాయి. రాజ్యాంగం ప్రకారం అంతర్గతంగా ఆర్ఎస్ఎస్ దాని ప్రకారం ఆయన కూడా పదవి నుంచి తొలగాలి, ఆయన బదులు వేరే వాళ్ళు వస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆయన కూడా ఏం చెప్పారంటే, ఆరోగ్యంగా ఉన్నంత వరకు, చలాకీగా ఉన్నంత వరకు, అలాగే ఆలోచన చురుగ్గా ఉన్నంత వరకు ఎవరైనా పదవులను అనుభవించవచ్చు అనేటువంటి యాంగిల్లో రీసెంట్గా ఆయన మాట్లాడారు. ఆయన బర్త్డే సందర్భంగా 9వ తారీఖు అనుకుంటా ఈ నెల ఆయన మాట్లాడారు. ఈయన 17వ తారీఖు నరేంద్ర మోడీ గారు బర్త్డే చేసుకున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు చలాకీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అలాగే చురుగ్గా ఉన్నారు. కాబట్టి ఆయనకి నో రిటైర్మెంట్. పైగా ఇప్పుడు నిశాంత్ దూబే ఏం చెప్తున్నారు, ఒకవేళ నరేంద్ర మోడీ గారు కాకుండా ఎవరినైనా సరే బీజేపీలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే 100 స్థానాల కన్నా ఎక్కువ రావని చెప్పి డిసైడ్ చేసి చెప్తున్నారు ఆయన నిశాంత్ దూబే. బహుశా మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత బహిరంగంగా చెప్పినటువంటి దాఖలాలు కనిపించట్లేదు, కానీ నిశాంత్ దూబే మాత్రం క్లియర్గా చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారు తప్ప బీజేపీకి ఎవ్వరూ లేరు లీడర్లు, ఒకవేళ ఎవరైనా పెట్టినా కానీ 100 స్థానాల కన్నా ఎక్కువ రావు, కాబట్టి అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఉంటే 4వ సారి కూడా ప్రధానమంత్రి ఆయనే అని చెప్పి చెప్తున్నారు. మరి ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా అంటే లేకపోలేదు. గతంలో ఉన్నటువంటి బీజేపీకి ఇప్పుడున్నటువంటి బీజేపీకి చాలా డిఫరెన్స్ ఉంది.
గతంలో వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నప్పుడు బీజేపీలో కొంత లిబరల్గా ఉండేది, ప్రజాస్వామ్యయుతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది జాతీయ పార్టీ అయినప్పటికీ ప్రాంతీయ పార్టీల్లో ఏ విధంగా అయితే అధినేతల యొక్క ప్రమేయం ఉంటుందో ఆ తరహాలో బీజేపీలో కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ అంటే గుర్తొచ్చేది ఇద్దరే, ఒకళ్ళు నరేంద్ర మోడీ గారు, రెండు అమిత్ షా గారు. వీళ్ళ భుజాల మీదనే బీజేపీ నడుస్తుంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. మురళీ మనోహర్ జోషి గారు కానీ, ఆ రోజున చాలామంది అనేక మంది పెద్దలు ఉన్నారు. ఆ రోజున బీజేపీ కంటే దాదాపు అనేక మంది పేర్లు వినిపించాయి. కానీ ఇవాళ ఆ పేర్లు వినిపించవు బీజేపీలో. సో కాబట్టి వాళ్ళిద్దరి మీద రన్ అవుతుంది. కాబట్టి బీజేపీ ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాల్లో, దాదాపు 21 రాష్ట్రాల్లో నేరుగా బీజేపీ కానీ లేదంటే బీజేపీతో కూడినటువంటి కూటములు కానీ అధికారంలో ఉన్నాయి. ఇలాంటి విజయవంతమైనటువంటి ఫలితాలు రావడానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి యొక్క వ్యూహాలే పనిచేస్తాయి భారతదేశంలో. వాళ్లే సరైనటువంటి లీడర్లు అని చెప్పేసి నిశాంత్ దుబే గారు భావిస్తూ ఉన్నారు. బహుశా ఆయనలాగా అనేక మంది భావిస్తూ ఉండవచ్చు బీజేపీలో, కానీ బయటకు వచ్చి ఎవరు చెప్పలేదు. కానీ బట్ ఆయన మాత్రం చెప్పారు. బయటకు వచ్చి చెప్పకపోయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు కంటిన్యూ అవ్వాలి అని చెప్పి ఆయన బర్త్డే సందర్భంగా విషెస్ చెప్పినటువంటి వాళ్ళు అందరూ అంగీకరించినట్టే. దాదాపు ఆర్ఎస్ఎస్ కూడా అంగీకరించింది. అలాగే బీజేపీలో ఉండే పెద్దలు కూడా అంగీకరించారు. బీజేపీలో ఉండేటువంటి కేంద్ర మంత్రులు అంగీకరించారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మాత్రమే ఎలిజిబుల్ బీజేపీలో అనేటువంటి విషయాన్ని బీజేపీ ఒప్పుకున్నట్టు కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ కూడా ఒప్పుకున్నట్టు కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన హయాంలో అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, మరిచిపోలేనటువంటి నిర్ణయాలు. దాంట్లో బాగా చెప్పుకోదగింది ఏంటంటే 370 రద్దు. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వయం ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ కల్పిస్తూ 370ని పెట్టారు. భారతదేశం యొక్క బడ్జెట్లో సింహభాగం దానికే వెళ్ళేది. పోనీ దాని నుంచి ఏమన్నా భారతదేశానికి ఉపయోగం అంటే ఉపయోగం లేకపోగా ఉగ్రవాదానికి స్థావరం అయిపోయిందండి. అందుకే నరేంద్ర మోడీ గారు 370ని రద్దు చేసి ఒక పొలిటికల్ హీరోగా మిగిలిపోయారు చరిత్రలో. ఆ తర్వాత నోట్ల రద్దు. నోట్ల రద్దు అనేది అవినీతిని అంతమొందించడానికి అని చెప్పి నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దుని చేశారు. కాకపోతే దాంట్లో ఉగ్రవాదాన్ని తగ్గించేటువంటి ఇంకొక కార్యక్రమం కూడా ఉంది. అందుకే నోట్ల రద్దు చేశారు. నోట్ల రద్దు కూడా మరొక సంచలనం. ఇక 1 నేషన్ 1 ట్యాక్స్ అంటూ జిఎస్టీని తీసుకొచ్చారు. ఈ జిఎస్టీ కూడా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. ఇక కరోనా సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం లాక్డౌన్. ఈ లాక్డౌన్ కూడా ఆయన కాకుండా వేరే వాళ్ళు ఉంటే భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఇంత కట్టడి చేసిన వాళ్ళు కాదు, ఇంత కట్టుబాట్లతోటి తీసుకొచ్చిన వాళ్ళు కాదు. కరోనా సందర్భంగా భారీ నష్టం జరిగి ఉండేది అనేది బీజేపీ వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇక తలాక్, త్రిబుల్ తలాక్ను రద్దు చేశారు. ముస్లిం మహిళలు అందుకే నరేంద్ర మోడీ గారి వైపు ఉంటారు. అలాగే పౌరసత్వం, ఇలాంటివన్నీ కూడా ఆయన సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా 500 రూపాయల నోటును రద్దు చేసే అవకాశం ఉందని కూడా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, నోట్ల రద్దు తర్వాత 2016లో నోట్ల రద్దు తర్వాత 2000 రూపాయల నోటుని 500 రూపాయల నోటుని కొత్త వాటిని విడుదల చేశారు. ఆ తర్వాత 2000 రూపాయల నోటుని ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. ఇప్పుడు చలామణిలో 500 రూపాయల నోట్లు ఉంది. అయితే ఈ చలామణిలో ఉన్నటువంటి నోట్లలో 80,000 కోట్ల రూపాయల విలువైనటువంటి కరెన్సీ ఎక్కడుందో తెలియట్లేదు భారత ప్రభుత్వానికి. అందుకే ఆ 80,000 కోట్ల రూపాయలని ఇప్పుడు బయటికి తీసుకురావడానికి తాజాగా యూపీఐ పేమెంట్స్ని రిలాక్సేషన్ చేసింది. ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు ఉన్నటువంటి యూపీఐ పేమెంట్స్ని 10 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని చెప్పి విడతల వారికి 2 విడతలుగా 10 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకున్నారని అంటే మార్కెట్లో కరెన్సీ చలామణిని తగ్గించాలి, డిజిటల్ కరెన్సీని పెంచాలి అనేటిది భారత ప్రభుత్వం యొక్క ఆలోచన అయి ఉండొచ్చు. బహుశా 500 రూపాయల నోట్ని కనుక ఇప్పుడు కనుక రద్దు చేస్తే ఈ 2016 నుంచి ఇప్పటి వరకు కరప్షన్ చేసి దాచుకున్నటువంటి డబ్బు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అలాంటి నిర్ణయం నరేంద్ర మోడీ గారు తీసుకునే అవకాశం ఉందా?
ఆయన రిటైర్మెంట్ కూడా లేదు కాబట్టి, ప్లస్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి లీడర్ ఎవరు ఉన్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి. దాంట్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ ఇవాళ ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక శక్తిగా నిలిపాడు భారతదేశాన్ని. అలాగే దౌత్యపరమైనటువంటి సంబంధాలు, ట్రంప్ లాంటి అధ్యక్షుడిని గడగడలాడించడం వరకు కూడా నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి విజయాలుగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఆయనకి రిటైర్మెంట్ లేదు, నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయనే ఉంటారు. కాబట్టి ఈ లోపు 500 రూపాయల నోటును రద్దు చేసి ఒక సంచలనం సృష్టించే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.